హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణలో ఈఏపీ సెట్ సంబంధించి మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. సో దీంట్లో స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, అసలు ఫీ పేమెంట్ ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాము. సో మీరు tgeapset.nic.in అనే వెబ్సైట్కి వచ్చి మీరు స్లాట్ బుక్ చేసుకొని, అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ అంతా కూడా ఈ వెబ్సైట్లోనే జరుగుతుంది. జనరల్గా మనకి గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే టీఎస్సీఏపీ సెట్ అని మీకు ముందుగా ఎగ్జామ్కి సంబంధించిన, అంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్ ఏదైతే రాశారో దానికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఒకవేళ ఆ వెబ్సైట్ ఓపెన్ అయినా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ ఇలా ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చి కింద ఇక్కడ ఎంసెట్ ఏ&పి అని మీకు లింక్ అయితే ఒకటి ఉంటుంది. ఈ లింక్ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకైతే ఈ సైట్స్, అండ్ బైపీసీ వాళ్ళకైతేనేమో ఈ సైట్స్ అన్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ టీజీసీహెచ్ఈ అని ఉంది కదా, ఈ వెబ్సైట్ మీద ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ ఇది. ఇక్కడ మనకి నిన్నటి వరకు లేని కొన్ని లింక్స్ ఇక్కడ ఈరోజు ఎనేబుల్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి మనకి పే ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంది. ముందుగా మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఈ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూడండి, హాల్ టికెట్ నెంబర్, ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఈ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి మీది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు హాల్ టికెట్ పైన ఉంటుంది. సో దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి దాని కింద ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటుందన్నమాట. ఈ కోడ్లో ఏదైతే నంబరు ఆల్ఫా న్యూమరిక్ నంబర్స్ ఉంటాయి, సో అవి మీరు ఇక్కడ ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అన్నట్లయితే మీకు డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ మీరు పే చేయాల్సింది ఎంత అనంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 1200 రూపీస్ ఫర్ ఓసీ బీసీ అండ్ 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో ఈ అమౌంట్ మీరు పే చేసినట్లయితే మీ ఫీ పేమెంట్ ప్రాసెస్ అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి పైన వెరిఫై పేమెంట్ స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే లింక్ పైన ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్లో మీ క్యాండిడేట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అగైన్ మళ్ళీ ఈ కింద క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి మీరు దేని ద్వారా అయితే బిల్డెస్క్ ద్వారా చేశారా లేకపోతే టీ వ్యాలెట్ ద్వారా చేశారా పేమెంట్ అనేది చూసుకొని దాని ప్రకారంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డెస్క్ ద్వారా మీరు పే చేసినట్లయితే వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ అని ఈ బటన్ క్లిక్ చేయండి, డీటెయిల్స్ అని ఎంటర్ చేసి. సో దట్ మీరు మీ పేమెంట్ సక్సెస్ఫుల్లా కాదా అని చెప్పేసి మీకు ఒక స్టేటస్ అనేది వస్తుంది. సో మీ పేమెంట్ సక్సెస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ పైన స్లాట్ బుకింగ్ అని మీకు ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేసి మీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇది స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అగైన్ మీరు హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి షో అవైలబుల్ స్లాట్స్ అని మీరు ఈ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, మొత్తం 36 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే మనకి ఉన్నాయి. సో మీరు ఎక్కడ ఉంటారు అనేది మీరు చూసుకోండి. ఒకవేళ హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు హోమ్ పేజ్లోకి వస్తే, హోమ్ పేజ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంది కదా, ఇది మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు స్టేట్ డిస్టిక్ వైజ్ మీకు ఉంటాయన్నమాట. ఆదిలాబాద్ డిస్టిక్, మంచిర్యాల, నిర్మల్, హైదరాబాదు, మేడ్చల్, సో ఈ విధంగా మనకి డిస్టిక్ వైజ్ ఉంటాయి. మీరు ఏ డిస్టిక్లో ఉంటారో ఆ డిస్టిక్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదిలాబాద్ అనుకోండి, ఆదిలాబాద్లో ఒకటే హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ అని చెప్పేసి ఉంది. దీనికి టైమింగ్స్, డేట్స్ 6th నుంచి 8th వరకు స్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఏ కేటగిరీస్ వాళ్ళు ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్. ఓకే, స్పెషల్ కేటగిరీస్ లేవు. స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి సపరేట్గా ఓన్లీ హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంక్లో మాత్రమే మీరు ఆ స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది ఎన్సీ క్యాప్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 6th నుంచి 8th వరకు, 9th నుంచి 12th వరకు వచ్చేసి ఎన్సీసీ అండ్ అదర్ కేటగిరీస్ కూడా, అంటే స్పెషల్ కేటగిరీ కాకుండా జనరల్ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ ఉంటాయి కదా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా 13th రోజు పిహెచ్సి అండ్ ఆంగ్లో ఇండియన్. ఓకే,
సో వీళ్ళు ఇక్కడ ఈ డేట్స్ లోపల మీరు సర్టిఫికేట్ స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏ సెంటర్ కావాలి అండ్ టైమింగ్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. టైమింగ్స్ చూడండి ఈ విధంగా ఉంటాయి స్లాట్ టైమింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా 6th నుంచి 13th వరకు డేటు స్లాట్ టైమింగ్స్ ఇక్కడ 9 to 9:30, 9:30 to 10, 10 to 10:30 ఈ విధంగా స్లాట్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఏ టైంకి మీకు వీలవుతుంది, ఏ సెంటర్కి వీలవుతుంది అనేది మీరు చెక్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి మనం స్లాట్ బుకింగ్కి వెళ్దాము. స్లాట్ బుకింగ్లో ఈ డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు హెల్ప్ లైన్ సెంటరు, డేటు, టైము 3 కూడా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మీకు స్లాట్ బుక్ అవుతుంది. అవైలబుల్ ఉన్నవి మీకు చూపిస్తుంది. సో అవి బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసీట్ అని ఉంటుంది. ఈ రిసీట్ కూడా మీరు తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఆ టైంకి ఆ హెల్ప్ లైన్ సెంటర్కి ఆ రోజు ఏదైతే డేటు టైము బుక్ చేసుకున్నారో హెల్ప్ లైన్ సెంటరు ఆ రోజు ఆ టైంకి ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు వెళ్ళి అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓకే అయింది అని అంటే ఇమీడియట్గా మీ మొబైల్ నెంబర్కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి వస్తుంది. ఓకే, ఆ లాగిన్ ఐడి చెక్ చేసుకొని ఎస్ఎంఎస్లో అది మీరు ఓకే వచ్చింది అని అనుకుంటే దాన్ని మీరు ఎక్కడైనా ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. లేదు, ఎందుకంటే ఎస్ఎంఎస్ డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఎక్కడైనా రాసి పెట్టుకుంటే మంచిది. సో ఆ లాగిన్ ఐడి వచ్చిందనంటే ఇంకా మీరు హెల్ప్ లైన్ సెంటర్ నుంచి వచ్చేయచ్చు. ఆ తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు 8th రోజు నుంచి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి షెడ్యూల్ అయితే ఉంది కాబట్టి అప్పుడు మనకి ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దానికి ఒక లాగిన్ ఐడి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అది ఎనేబుల్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ లాగిన్ ఐడి అండ్ మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ ఐడి వచ్చిన తర్వాత పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి మనమే. పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్తోని మళ్ళీ ఇంకా అదర్ డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తే మనము వెబ్ ఆప్షన్స్లోకి ఎంటర్ అవుతాము. ఆ ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనము వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అంతా కూడా చేయాల్సి ఉంటుంది. మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మనకు కావాల్సిన బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది టాప్లో పెట్టుకొని దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఏంటి అనేది సెకండ్ ఆప్షన్, ఆ తర్వాత అది లేకపోతే నెక్స్ట్ బెస్ట్ ఏంటి అనేది థర్డ్ ఆప్షన్. ఇలా మనము కాలేజెస్ అండ్ బ్రాంచెస్ కలిపి కాంబినేషన్లో మనము ఒక ప్రయారిటైజ్డ్ లిస్ట్ తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక కాలేజ్ అండ్ ఒక కోర్సు, ఇప్పుడు సిబిఐటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సిబిఐటిలో సిఎస్సి ఇది ఒక ఆప్షన్ అనమాట. అంటే మన ఫస్ట్ ప్రయారిటీ సిబిఐటిలో సిఎస్సి నంబర్ 1. ఒకవేళ అది లేదు అప్పుడు నెక్స్ట్ ఏం కావాలి అని అంటే సిబిఐటిలో మళ్ళీ సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. సో ఇది రెండో ఆప్షన్ పెట్టుకుంటాం. ఇది కూడా మనకు దొరకలేదు, రాలేదు అనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అలా మనము ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ప్రయారిటీ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఏది కావాలి, బ్రాంచ్ ఇంపార్టెంటా, కాలేజ్ ఇంపార్టెంటా, లేకపోతే రెండు ఇంపార్టెంటా, అండ్ ఆ రెండింటిని ఎలా మేనేజ్ చేస్తూ వెళ్ళాలి, ఏ బ్రాంచెస్కి ఇప్పుడు డిమాండ్ ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు బీటెక్లో జాయిన్ అవుతే 4 years తర్వాత మీరు కోర్స్ కంప్లీట్ చేస్తారు కాబట్టి అప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్, అప్పుడు జాబ్స్ ఎలా ఉంటాయి, బయట స్కోప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు జాగ్రత్తగా ఆ ప్రయారిటైజేషన్ అనేది చేసుకుంటూ ఆప్షన్స్ పెట్టినట్లయితే మీకు తప్పకుండా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఈ సంవత్సరం 1,78,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఎంసెట్లో. సో దాని ప్రకారంగా చాలామందికి సీట్లు రావడానికి, అందరికీ సీట్లు రావడానికి అయితే అవకాశం ఉంది. సో అది కాకుండా ఇంకా మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, దానికి వెళ్ళే వాళ్ళు దానికి వెళ్తుంటారు. ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటాలో అప్లై చేసే వాళ్ళు దీంట్లో వస్తుంది సీటు. చాలామందికి సీట్ రావడానికి అయితే అవకాశం ఉంది. సో కోర్సెస్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 54 కోర్సెస్ ఉంటాయి. అండ్ కాలేజెస్ కూడా మనకి 150 అబోవ్ 200 బిలో ఉంటాయి. ఆ లిస్ట్, అప్డేటెడ్ లిస్ట్ కూడా మనకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఆ కోర్సులు ఏమేమి ఉన్నాయి, ఆఫర్ చేసే కోర్సెస్ అండ్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, వాటిలో ఫీజు ఎంత అనేది మొత్తం డీటెయిల్డ్గా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో దానికి సంబంధించి మనకి ఇప్పటివరకు అయితే అప్డేట్ చేయలేదు. మేబీ 8th లోపల చేస్తారేమో అనేది ఒక చిన్న అప్డేట్ అనమాట. ఇక దానికి సంబంధించి మనకి ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది చూడండి. ఆల్రెడీ మనము ఈ డేట్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాము, హెల్ప్ లైన్ సెంటర్ ఇవన్నీ కూడా. దీంట్లో ఇంకా జీవోలు రాలేదని చెప్పేసి ఇక్కడ ఒక
చిన్న ఇదైతే ఉంది చూడండి. ఈసారి మల్లారెడ్డి గ్రూప్లోని ఒక కళాశాలను మరో కళాశాలలో విలీనం చేశారు. బాచుపల్లిలోని గోకరాజు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కింద ఉన్న లీలావతి ఉమెన్స్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని కోఎడ్యుకేషన్గా మార్చేందుకు ఏఐసిటిఈ ఆమోదం తెలిపింది. చూడండి ఇక్కడ లీలావతి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదండి, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అది గోకరాజు అనుబంధ సంస్థ అనమాట కాలేజ్. అది అంటే ఆ గ్రూప్కి సంబంధించిన కాలేజ్. సో దాన్ని అది ఇప్పటి వరకు ఉమెన్స్ కాలేజ్గా ఉంది. ఈ సంవత్సరం నుంచి దాన్ని కోఎడ్యుకేషన్గా మార్చడానికి ఏఐసిటిఈ అయితే అప్రూవ్ చేసింది. బట్ ఇంకా దానికి సంబంధించిన జీవో అయితే రాలేదు అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఉంది మనకి. జీవోలు అయితే జారీ చేయలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క కళాశాల కూడా ఇంకా అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఈసారి కూడా ఆనవాయితీగా చివరి నిమిషంలో కళాశాలలకు అనుమతులు ఇవ్వడంతో పాటు సీట్ల సంఖ్య వెల్లడించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి అప్డేట్ వస్తుంది. అంటే చూడండి ఇక్కడ మనకి ఇంతవరకు వెబ్సైట్లో కూడా ఎటువంటి అప్డేట్స్ పెట్టడం లేదు. సో యాక్చువల్గా ఈ పాటికే మనకి మొత్తం లిస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్, వాటికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేయాల్సి ఉంది. బట్ ఇంకా వాటికి సంబంధించిన అప్రూవల్స్ ఇవన్నీ కూడా రాలేదు. అండ్ కొత్త కోర్సులు కాకుండా ఇంకా ఎగ్జిస్టింగ్ కోర్సెస్లో నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రిమెంటు ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం 20,000 సీట్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం కదా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వాటికి సంబంధించిన అప్రూవల్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా మనకి రాలేదు. కాబట్టి మేబీ ఇంకా దీంట్లో అప్డేట్ చేయలేదు అనేసి అనుకుంటున్నాను నేను. సో మేబీ ఎప్పటికప్పుడు మీరు కూడా ఈ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు దీంట్లో అప్డేట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ కావాలని అంటే మీరు కింద కామెంట్స్లో రాయొచ్చు. అదేవిధంగా మేము కూడా పెయిడ్ సర్వీస్ కూడా ఇస్తాము. అంటే మీకు స్లాట్ బుక్ చేయడము, రిజిస్ట్రేషన్ చేయడము, స్లాట్ బుక్ చేయడము, తర్వాత ఫీ పేమెంట్ చేయడము, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడము, అంటే ప్రయారిటైజ్ ఎలా చేసుకోవాలి, కాలేజెస్ కోర్సెస్ రెండు బ్యాలెన్స్డ్గా ఎలా చూసుకోవాలి, ఏ కాలేజ్ బాగుంటుంది, అదేవిధంగా ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్సులో ఎలా పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా మనము పెయిడ్ సర్వీస్ అయితే ఇస్తాము. కాబట్టి మీరు ఎవరైనా కావాలి అని అనుకుంటే పెయిడ్ సర్వీసు మీరు మా నంబర్కి కాల్ చేయొచ్చు. నంబర్ వచ్చేసి 9849068590. ఈ నంబర్లో మీరు మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు మీరు ఏ టైంలోనైనా కాల్ చేయండి. దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.